విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ప్రభుత్వ ప్రమేయంతో జరుగుతుందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. దానికి తగ్గ ఆధారాలను మీడియాకు విడుదల చేశారు. పోస్కో సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యవహరించిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, పట్టాభి పల్లా శ్రీనివాసరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తేదీలతో సహా వివరాలు వెల్లడించారు. వైసీపీ చేసిన మోసాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ మనందరికి సంబంధించింది అనుకుంటే అందరూ బయటికి రండి. ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, పార్టీలే కాదు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ బంద్లో పాల్గొని ఆ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మీ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గత ప్రభుత్వాల్లో చేయలేదా? మీరు చేయలేకపోతున్నారండి అంటే మీరు చీకటి ఒప్పందాలండి ఇవి. ఇవాళ ప్రధానమంత్రి గారు ఇవి స్వయంగా అతనితో మాట్లాడిన మాటకి ఈ రాష్ట్రంలో ఇద్దరు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పండి. నన్ను ఎవరో ప్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ప్రధానమంత్రి గారు వ్యాఖ్యల మీద మీ వ్యాఖ్యలు ఏంటండి. నేను ఒకటే చెప్పాను, మా వ్యాఖ్యలు ఎందుకయ్యా, ఈ దేశంలో ఇటువంటి దొంగలు తరిమి కొట్టవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. విశాఖపట్నంలో ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో విశాఖపట్నానికి ఏదో ఓడపొడిసినట్టు విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. ఈ 2 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? విశాఖపట్నానికి ఏం చేసావు? ఒక ఇండస్ట్రీ తెచ్చావా? రైల్వే జోన్ చేస్తాను తెచ్చారా? ఆ రోజు చదువుకున్న పిల్లలందరికీ స్పెషల్ స్టాటస్ తీసుకొస్తాం, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తారని మాట్లాడారే. ఏడు తీసుకొచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? మీరు వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు చాలా మంది పోయాయి, కంపెనీలు పోయాయి. ఇవాళ విశాఖపట్నానికి సర్వనాశనం చేస్తున్నారు ఇవాళ మీరు. అంటే సోదరులారా, విశాఖపట్నం ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈవేళ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ గారు ఇది సంక్షేమమే పట్టుకోవాలి, ఇండస్ట్రీ ఉంచకూడదు అన్న మాటకి 50 లక్షల ట్వీట్లు వచ్చినాయి. ఏమని? అయ్యా ఉద్యోగం సంగం చెప్పండి అని, ప్రభుత్వ ఉద్యోగం సంగతి తేల్చండి అని చెప్పేసి. అంటే దాని మీద ఎంత వ్యతిరేకత ఉందన్నది కూడా ఈసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పబ్లిక్ సెక్టార్ని మూసేసి ఇది వ్యాపారం అనుకునే దృక్పథంతో ఆలోచించడం మంచిది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. ఇంకో మాట కూడా మరి చెప్పాలి. ఓవర్ అన్ ఏరియా ఆఫ్ 2000 hectares ఇన్ కుకునూర్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇది సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు చేసిన వేమిరెడ్డి సభ్యుడిగా ఉన్నటువంటి నివేదికలో ఉంటే మీరు ఎందుకని కుకునూరు గనుల గురించి మాట్లాడలేదు? ప్రధానమంత్రి జరిగింది, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆ సమావేశంలో పాల్పంచుకున్నారు. ఒక్క మాట మీరు విశాఖపట్నం స్టీల్ ఐరన్ ఓర్ మైన్స్ గురించి నీతి ఆయోగ్ లో పెండింగ్ ఉన్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారా అని నేను అడుగుతున్నా. అంటే ఆర్ఐఎన్ఎల్ ని కాపాడే ప్రయత్నం చేస్తే మీరు దానిని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఆర్ఐఎన్ఎల్ కి ఆ రోజున విద్యుత్ సరఫరా నిలిచే, ఆర్ఐఎన్ఎల్ కి విద్యుత్ సరఫరాని పునరుద్ధరించి ఆర్ఐఎన్ఎల్ ని కాపాడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా ప్రతి దశలో మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటూ వచ్చాం. లాగా దాన్ని రివర్స్ చేయాలి, దాన్ని ధ్వంసం చేయాలి. ఇవాళ అంశాలన్నీ కూడా ఈ సమావేశం లేదా, బాధ్యత లేదా? ఒకసారి విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది.